ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే వన్ అండ్ ఓన్లీ best movies game changer. What is the trailer? Now we'll take your reaction. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు. ద స్టోరీ ఎలా ఉంటుందంటే మొత్తం అమేజింగ్. మన రామ్ చరణ్ అంటే గేమ్ తిరగరాసేస్తాడు. ఒక్క ముద్ద వదిలిపెడితే స్టోరీ ఎలా ఉండబోతుందంటే మొత్తం టోటల్గా కంప్లీట్గా బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి జనాలకి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగింది. పెద్దగా దానికి వచ్చే మన రామ్ చరణ్ వాయిస్ అయితే అమేజింగ్ క్వాలిటీ, ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ ఇట్స్ వాజ్ సో అమేజింగ్. ట్రయల్ మొత్తం కంపల్సరీగా చూడండి. ఇష్టమేం లేదు కానీ అది లక్ష చీమలకి ప్రజల కోసం పరితపించే మెయిన్ క్యారెక్టర్, ప్రజల కోసం పనిచేసే మెయిన్ రాజకీయ నాయకుడు ఈ సినిమా తీయడం జరిగింది. ఆహారం ఇందులో రచరవి చేసిన కుళ్ళు జోకులు వెరీ అమేజింగ్ అనే చెప్పుకోవాలి. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఇందులో హీరో విషయానికి వస్తే మెయిన్ హీరో, అసలు హీరో పేరే లేదు, దట్ ఈస్ రామ్ చరణ్. రామ్ చరణ్, our king, our hero, our legend, that is రామ్ చరణ్. ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. సినిమాలో రామ్ చరణ్ గారు హెలికాప్టర్ నుంచి దిగే స్టైల్ చూడాలి, ఇట్స్ మరాక్యులస్. ఈ సినిమా ఇప్పుడే చూడాలనుకుంటే ఎమ్మటి టికెట్లు బుక్ చేసుకొని మన రామ్ చరణ్ గారి టికెట్లు, ఇట్స్ వాస్ అమేజింగ్. Ram Charan has a rowdy. Ram Charan as a collector. Ram Charan as a collector. మా పార్టీ సేవ చేయడానికే కానీ. Ram Charan as a leader in a single movie, number of characters. సంపాదించడానికి కాదు. ముగ్గురు మెయిన్ కమెడియన్స్ యాక్టర్గా చేయబోతున్నారు ఇందులో. రవి అండ్ మన వన్నెల కిషోర్ అండ్ సునీల్. 3 కమెడియన్స్ అంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చూస్తుంది. సినిమా ముగ్గురు కమెడియన్స్ ఉంటే హైలైట్ అవ్వబోతుంది. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తాం. మన తమన్ గారి డబ్బా కొట్టుళ్ళు టపా కేకేం అది ఎప్పుడు మారలేదని చెప్పుకోవాలి. పాత యాక్టర్లకు కూడా అవకాశం కల్పించడం, పాత వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుర్తు తమన్ కాకుండా డిఎస్పిని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుంటే బాగుండేదేమో. చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. 2 హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ మెయిన్గా క్యారెక్టర్లో రోల్ చేయబోతున్నారు. దట్ ఈస్ వన్ ఈస్ అంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు. దట్ ఈస్ అంజలి. వన్ మోర్ ఇస్ ఐ డోంట్ నో హర్ నేమ్ ఈస్. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సీ ద హీరో. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. 2 హీరోయిన్స్ డాన్సెస్ మాత్రం అమేజింగ్గా ఉన్నాయి. అమేజింగ్ డ్యాన్స్, అమేజింగ్ సాంగ్స్. ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై ద తమన్. ఒప్పుకో. మెగాస్టారే ఇట్లా పాతకాలంలో సినిమాలు ఎలా తీశారో అంతకంటే ఎక్కువ డెడికేషన్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. సినిమాలో ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క క్యారెక్టర్ వాజ్ చెప్పలేమి, అలా అద్భుతంగా తీయడం జరిగింది. మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా మైట్గా పొలిటికల్ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందో, పొలిటికల్ ఎలా సక్సెస్ సాధించవచ్చో ఈ సినిమాలో యూజ్ చేయడం జరిగింది. చేస్తున్నాను. పాటలకి ఒక్కొక్క పాటకి ఈ న్యూ ఇయర్కి వచ్చే సినిమాలో కొంచెం విలన్ నాకు కొంచెం సెట్ అయినట్టు అనిపించలేదు. ఆ విలన్ కొంచెం చేంజ్ చేస్తే మన తెలుగు విలన్ పెట్టుకుంటే బాగుండేది నా ఉద్దేశం. ప్రజల కోసం పరితపించే మెయిన్ క్యారెక్టర్, ప్రజల కోసం
మన రామ్ చరణ్ వాయిస్ అయితే అమేజింగ్ క్వాలిటీ, బా ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ వాస్ సో అమేజింగ్. ట్రయల్ మొత్తం కంపల్సరీగా చూడండి. హ్యావ్ అ బ్లాస్ట్. దిస్ మూవీ టోటల్ గేమ్ చేంజర్. మీన్స్ లైఫ్లో ఎలా ఉన్నారో, లైఫ్ ఎలా సక్సెస్ఫుల్గా పొలిటికల్గా యాజ్ ఏ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చూపించే సినిమా ఇది. టూ హీరోయిన్స్ డ్యాన్సెస్ మాత్రం అమేజింగ్గా ఉన్నాయి. అమేజింగ్ డ్యాన్స్, అమేజింగ్ సాంగ్స్. ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై ద థమన్. బడ్జెట్ విషయానికి వస్తే ఒక్కొక్క పాటకి 2 కోట్ల వరకు యూజ్ చేసినట్టు సెట్టింగ్లో. ఒక్కొక్క పాటకి 2 కోట్లు ఒక్క సాంగ్ 2 నెలల నుంచి 3 నెలల వరకు తీసినట్లు ఒక్క సాంగ్కి. అంత డెడికేటెడ్ మూవీస్. ఆర్ సైడింగ్ చూస్తుంటే నాకు మగధీరాలో ఆర్ సైడింగ్ ఎడార్లో అది గుంజే సీన్ గుర్తు వస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. రామ్ చరణ్ గారు అన్ని రోల్స్లో ఇందులో ప్లే చేశారు. నేను చనిపోయే వరకు IAS. రామ్ చరణ్ గారు అన్ని రోల్స్లో ఇందులో ప్లే చేశారు. బారీ డైలాగ్స్, బారీ బడ్జెట్, బారీ మూవీ. అర్థమైందిరా? అయిందా? రాసివరా రానా. ఈ సినిమా ఇప్పుడే చూడాలనుకుంటే ఎమ్మటి టికెట్లు బుక్ చేసుకోండి. మన రామ్ చరణ్ గారి టికెట్లు. ఇట్స్ బాస్ అమేజింగ్. రాకి రాస్ సార్కి సార్. అన్ప్రెడిక్టబుల్. జై హింద్. The game changer, the ever game changer. The movie name was Game Changer, the Ram Charan. Please subscribe.